విషయం ఏంటంటే సమ్మక్క రాదు, మానవ దేహం, ఆకాశంలో ఉన్న దేవత కాదు. సమ్మక్క రాదు, ఎప్పటికీ సమ్మక్క రాదు. సారలమ్మరు రాదు, పగిడిద్దరాజు రాడు, మేడరాజు రాడు, గోవిందరాజులు రాడు, జంపన్న రాడు, నాగులమ్మ రాదు, సారలమ్మ రాదు. ఎవరు వస్తారు? సారలమ్మ రాజ్యం తీసుకురావచ్చు, సమ్మక్క రాజ్యం తీసుకురావచ్చు, పగిడిద్దరాజు రాజ్యం తీసుకురావచ్చు. అంతిమంగా ఆ రాజ్యాన్ని పాలించిన మేడరాజ్యాన్ని మళ్ళీ పునర్జీవింపజేసి, ఎప్పుడు అక్కడికి కోళ్ళని యాటల్ని కోసి 8 PM మందులు బాటిల్ పట్టుకొని అందరు కూర్చొని కోట్ల మంది తాగుతున్నారు కదా, దుఃఖపడాల్సిన సన్నివేశంలో, కళ్ళల నుంచి రక్త కన్నీరు కారాల్సిన సందర్భంలో అక్కడ చనిపోయిన సమ్మక్క గురించి దుఃఖపడి ఆ దుఃఖం నుంచి పగ ప్రతీకారంతో ఒక శపథం పూని, ఒక సంకల్పం పూని మళ్ళీ తిరిగి రాజ్యాన్ని సాధిస్తామని ఒక సంకల్పబద్ధులై రావాల్సినటువంటి క్షేత్రం అది రుధిర క్షేత్రం, అది యుద్ధ క్షేత్రం, అది జాతర కాదు, కోళ్ళు యాటలు కోసుకొని తాగి ఎగిరి శివాలు ఎగిరి ప్రాంతం కాదు, అది యుద్ధ క్షేత్రం. అక్కడ సంకల్పబద్ధులు కావాలి. ఒక్కటే మాట అంటున్నారు గారు, పోయిన 1 కోటి మంది సంకల్పం తీసుకొని మమ్మల్ని చంపింది వెలమరాజులే కదా, మమ్మల్ని చంపింది కమ్మరాజులే కదా, మమ్మల్ని చంపింది రెడ్డి రాజులే కదా అని ఒక్క సంకల్పం తీసుకొని ఆ పగని బ్యాలెట్ బాక్స్ కనెక్ట్ చేస్తే అద్భుతమే కదా, సమ్మక్క రాజ్యం వస్తుంది. విషయం ఏంటో తెలుసా? ఫస్ట్ కాకతీయ సామ్రాజ్యాన్ని క్లెయిమ్ చేసుకున్నవాడు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏదో అంటారు కదా, ఈ ప్రతాపరుద్రుడు కూడా తర్వాత రియలైజ్ అయ్యిండు, ఆయన ఏదో నేను ఒక మాట జరిగిందని అనుకున్నాడు అని. ఈ ఆర్టికల్స్ లో కూడా ఇప్పుడు మీరు ఏదైతే ఏ వర్గాల గురించి అయితే చెప్తున్నారో వాళ్ళందరి వాళ్ళ సమ్మక్క దగ్గరికి సారక్క దగ్గరికి వెళ్ళి అక్కడ పూజలు చేసి వస్తున్న వాళ్ళు. అయితే ఇక్కడ చంపిందేవుడు చంపింది చంపబడ్డోళ్ళు ఇద్దరు చేసుకుంటున్నారు జాతర. యాక్చువల్ ఆ జాతర ఇంతకుముందు ఏ అగ్రవర్ణాలు రాకపోయేది, పొలిటికలైజ్ అయిన తర్వాత అందరూ ఎంటర్ అవుతున్నారు. బేసిక్ పాయింట్ ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఆ మేడ రాజ్యంలో సమ్మక్క సారలక్కల యుద్ధక్షేత్రం ఏదైతే ఉందో అది ప్రతాపరుద్రుడు ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆయన బాధపడ్డాడు, వాళ్ళని చంపానని బాధపడ్డాడు అని ఒక స్టోరీ నల్లారు. ఇది 100% తప్పు. ఎందుకు అంటే ఆ అపప్రతిష్ట తనకి రావద్దని, తన వారసత్వానికి రావద్దని డిమోరలైజ్ అవుతున్నట్టుగా ఆ మాటని సృష్టించి ఆ మాటని ఒక అల్లిక చేశారు. కానీ అది నిజమే అయితే, ప్రతాపరుద్రుడే ఒకలా ట్రాన్స్ఫార్మ్ అయితే కాకతీయ సామ్రాజ్యంలో ఎలాంటి శిల్ప సౌందర్యం ఉంది, ఎన్ని గుడులు గోపురాలు ఉన్నాయి, ఎన్ని శిలాశాసనాలు ఉన్నాయి, ఎన్ని వందల శిల్పకళలు ఉన్నాయి, ఎన్ని వందల శాసనాలు ఉన్నాయి, ఎన్ని వీటిని ఆధారం చేసుకొని ఇంత కాకతీయ సామ్రాజ్య అంత పెద్ద శిల్ప సౌందర్యం, యునెస్కో గుర్తించినటువంటి శిల్ప సౌందర్యం ఉంది కదా. నిజంగానే ప్రతాపరుద్రుడు రియలైజ్ అయితే సమ్మక్క సారలక్క పగిడిద్దరాజుల యొక్క శిల్పాలు ఎందుకు చెక్కలేదు, ఎందుకు శాసనం వేయించలేదు, జరిగిన చరిత్రని ఎందుకు శాసనంగా రాయలేదు, అక్కడ ఈ రోజు వరకు ఆ జరిగిన చరిత్ర మొత్తాన్ని ఒక శిల్పాలుగా శాసనాలుగా ఎందుకు తయారు చేయలేదు, చరిత్రను ఎందుకు రాయలేదంటే ఆ చరిత్ర ఇన్స్పైర్ అయితే మళ్ళీ తిరుగుబాటు వచ్చి ఆ రాజ్యం వస్తుంది. జ్ఞాపకాలను చంపాలి, శరీర బలాన్ని చంపాలి, పగా ప్రతీకారాలని మనుషులను తీసేయాలి. ఇది వీళ్ళ యొక్క పన్నాగు. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటే మిమ్మల్ని ఒక మాట సూటిగా అడుగుతున్నా. ప్రతాపరుద్రుడు ట్రాన్స్ఫార్మ్ అయితే అక్కడ శిల్పాలు, శాసనాలు, తాళపత్ర గ్రంథాలు ఉండాలి, గుడులు, గోపురాలు అనేకం అక్కడ నిర్మించి నిజంగానే దేవత అంటే ఒక రాణి అనుకున్నాం. ఆ రాణుల యొక్క శిల్పం ఒక్కటి ఎందుకు చెక్కించలే? నిజంగా నువ్వు రియలైజ్ అయినావు కదా, రియలైజ్ అయినా అన్నప్పుడు ఒక్క శాసనం ఎందుకు వేయించలే? అక్కడికి పోతే ఇప్పుడేదో ఉత్తుగా రాళ్ల బొమ్మలకు 4 రాళ్ళు తయారు చేసి రాళ్ళు పెట్టారు. కానీ ఈ గవర్నమెంట్కి, టీఆర్ఎస్ గవర్నమెంట్కి మేము రాసిన ఈ పరిశోధన వ్యాసాన్ని తీసుకుపోయి, కాగితాలది డాక్యుమెంట్ని తీసుకుపోయి 4 సార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్లో మొన్న కూడా వీళ్ళు ఏదో అక్కడ డెవలప్ చేస్తామంటే ఈ పరిశోధనని ఒక బ్లాక్ గ్రానైట్ మీద మొత్తం రాయండి, నేను థీమ్ పార్క్ పెట్టమనట్లే, పెద్ద డిజిటల్ సినిమా తీసి పెట్టమనట్లే, ఏది అంత పెద్ద స్థాయి చేయమనట్లే, కనీసం జరిగినటువంటి మొత్తం ఈ యుద్ధాన్ని చరిత్రని అక్షరబద్ధం చేసి శిలాఫలకాన్ని చెక్కించి ఆడ పెట్టండి. అక్కడ పెడితే అప్పుడు వచ్చిన వాళ్ళు మొత్తం ఇది చదువుకుంటే మందు మాంసం కాసేపు పక్కన పెట్టి దొంగేవాడు తెలుస్తుంది. ప్రతాపరుద్రుడు ఆ పని చేయలే.
ఇప్పుడు ప్రతాపరుద్రుడు అనేటువంటి వ్యక్తి మారిండు అనేది పచ్చి అబద్ధం. దానికి సాక్ష్యం అతను ఏ శాసనాలు వేయించలేదు అనేది నిరూపణ. ఒకవేళ మీరు నేను ఒక మాట అంటాను. ప్రతాపరుద్రుడు కాకతీయ సామ్రాజ్యం నాది అని ప్రకటించుకున్నారు కమ్మాసు. కమ్మ కులం మాది అని ప్రకటించుకున్నప్పుడు సమ్మక్క సారల యొక్క డైరెక్ట్ వారసురాలు సీతక్క. సీతక్క అనేటువంటి ఇప్పుడున్నటువంటి ఒక ఆదివాసి. డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా తను కూడా ఎమ్మెల్యే అయి మంత్రి అయింది. ఇప్పుడు ఆదివాసి సీతక్క సమ్మక్క సారలక్కల వారసురాలు బ్లడ్, ఆమె బ్లడ్. సమ్మక్క సారల యొక్క పగిడిద్దరాజుల యొక్క బిడ్డే 700 ఏళ్ల క్రితం ఆ వారసత్వంగా సీతక్క పుట్టింది కదా. మరి ఇప్పుడు సీతక్క సమ్మక్క సారలక్కల్ని పగిడిద్దరాజుని చంపినటువంటి కాకతీయుల కమ్మ కులస్తులైనటువంటి తెలుగుదేశం పార్టీలో చేరడం ఏంటి? అంటే వాళ్ళ అమ్మానాన్ని వాళ్ళ తండ్రిని ఎవరైతే చంపారో ఆ చంపిన కాకతీయ సామ్రాజ్యానికి వారసులైనటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు స్థాపించిన కాకతీయ ప్రతాపరుద్రుడి యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిన చంద్రబాబు నాయుడు పార్టీలో సీతక్క చేరుతుందా? ఇది ధర్మమేనా? స్వధర్మం అంటే ఏంటి? స్వంత ధర్మం ఏంటి? స్వంత ధర్మం ఏమిటి అంటే సీతక్కే తానే ఈ సమ్మక్క సారలక్కల వారసులుగా తెలుగుదేశం పార్టీలో చేరొద్దు, తెలుగుదేశం పార్టీకి పుట్టినటువంటి రేవంత్ రెడ్డి పార్టీలో చేరకుండా తనే ఆ ప్రాంతంలో అక్కడే తెలంగాణ గడ్డని అదే సెంటర్గా చేసుకొని తనే ఒక రాజ్యాన్ని ఈ మొత్తం వ్యవస్థలో తను రాజ్యాన్ని సృష్టించడం స్వధర్మం అవుతుంది. అక్కడి నుంచి 500 కిలోమీటర్ల పైకి పోతే జార్ఖండ్ ఉన్నది. జార్ఖండ్కి ఎవరు? శిబు సోరెన్ ఏ విధంగా చేసిండు? అడవి బిడ్డలందరినీ ఏకం చేసి అడవి బిడ్డలతో సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసిండు. జార్ఖండ్కి ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే ఒక గిరిజనుడు మిగతా భూమిపుత్రులైనటువంటి ఎస్సీ-బీసీలందరినీ కలుపుకొని తనే ఒక రాజ్యాన్ని స్థాపించిండు. శిబు సోరెన్ లాగా సీతక్క కావాలన్నా సీతక్క పోయి కాకతీయుల వారసులైనటువంటి చంద్రబాబు నాయుడు, కాకతీయుల వారసులైనటువంటి రేవంత్ రెడ్డి, ఎవరు వీళ్ళిద్దరు? సమ్మక్క సారక్కని చంపిన వాళ్ళ దగ్గర పోయి పార్టీలో చేరితే ఎట్లయింది?